బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరేపాయి. సినిమా ఆడకపోతే షర్ట్ లేకుండా చెక్ పోస్ట్ లో తిరుగుతా, ఫిలిం నగర్ లో ఇల్లు ఖాళీ చేస్తా అని చెప్పబోనంటూ విశ్వక్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. అల్లు అర్జున్ టార్గెట్ చేసి విశ్వక్ సేన్ మాట్లాడాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పుష్ప 1 సినిమా ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ షర్ట్ గురించి మాట్లాడారు. పుష్ప రిలీజ్ తర్వాత అందరూ వచ్చి సుకుమార్ దగ్గర డైరెక్షన్ క్లాసులు చెప్పించుకోకపోతే షర్ట్ విప్పి మైత్రి ఆఫీస్ లో తిరుగుతానని అల్లు అర్జున్ అప్పట్లో మాట్లాడారు. కమర్షియల్ సినిమాని ఇలా కూడా చెప్పచ్చా అనేలాగా తీసాడు సినిమా. ఇందులో ఏ ఎగ్జాజరేషన్ లేదు. రేపు నిజంగా మీరందరూ సినిమా చూసి బాగుందని బ్లెస్ చేస్తే మాత్రం, మీకు సినిమా కానీ ఒక మ్యాజిక్ లాగా కనెక్ట్ అయితే మాత్రం సుకుమార్ గారికి మామూలు పేరు రాదు. ప్రతి డైరెక్టర్ వచ్చి సుకుమార్ గారితో పర్సనల్గా, సార్ మిమ్మల్ని కలిసి మీరు ఎలా కన్సీవ్ చేశారు సార్, ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా. అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లు సరిగ్గా విశ్వక్ సేన్ ఇదే టాపిక్ పై మాట్లాడారు. తాను షర్ట్ విప్పను, ఇల్లు ఖాళీ చేయను అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, అన్స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ కాయిన్ వేయడాన్ని కూడా విశ్వక్ సేన్ అనుకరించారు. మొన్ననే మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా. ఈ సినిమాకి టాడకపోతే షర్ట్ లేకుండా చెక్ పోస్ట్ లో తిరుగుతా, ఫిలిం నగర్లో ఇల్లు ఖాళీ చేస్తా, ఇట్లాంటివి ఏం మాట్లాడదలుచుకోవట్లేదు నేను. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా చొక్కా నా ఒంటి మీదనే ఉంటుంది, నా ఇల్లు జూబ్లీహిల్స్లోనే ఉంటుంది. నేను ఇంకో సినిమా తీస్తా, అది ఉన్నా దొబ్బినా మళ్ళీ మళ్ళీ సినిమా తీస్తా. ఈ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ అసలు అల్లు అర్జున్ తో విశ్వక్ సేన్ కు గొడవేంటి అని చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ టార్గెట్ చేయడం ద్వారా విశ్వక్ సేన్ ప్రమోషన్ పొందాలనుకుంటున్నాడా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. గతంలోనూ తన సినిమాల రిలీజ్ సమయంలో విశ్వక్ సేన్ చీప్ పబ్లిసిటీకి పాల్పడ్డాడని మరికొందరు గుర్తు చేస్తున్నారు. వివాదం కాస్త ముదిరేసరికి తన కామెంట్స్ పై విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడలేదని, అసలు ఆయన ఆ మాటలు అన్నట్లు కూడా తనకు తెలియదన్నారు. అల్లు అర్జున్ మాటలకు తన మాటలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సో యాక్చువల్గా ఇందాక అడిగిన క్వశ్చన్కి, అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చొక్కాలు చింపుకోను ఇలాంటివి నేను చేయను అని చెప్పానన్నారు. టు క్లారిఫై టు ద ఆడియన్స్ నేను క్వశ్చన్ అడుగుతున్నా. ప్రీవియస్ ఒక పెద్ద హీరో అదే స్టేట్మెంట్ ఇస్తే, అవును, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అది కలిపారు కానీ అసలు అది ఉద్దేశమే కాదు. ఆ ఉద్దేశంతో ఉన్నోడిని నేను పుష్పకి అసలు నేను విష్ చేసింది కూడా ఆ రోజు మీరు చూస్తే స్పీచ్ ఎండింగ్లో కూడా విష్ చేస్తుండే. ఇట్ ఈస్ జస్ట్ అది రెండు కలిపి కనెక్షన్ పెట్టి దే మేడ్ మీమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ నాకు అసలు అట్లా మాట్లాడినట్టు కూడా తెలియదు. దానికి దీనికి కనెక్షన్ లేదు. బట్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఇట్, క్లారిఫై చేసే ఛాన్స్ దొరికింది.